దీనికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనము. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఆమేన్. 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 చదవబడినటువంటి వాగ్దానములు దేవుడు మన జీవితంలో అనుదినము సఫలపరుస్తూ మనల్ని క్షేమపరిచి భద్రపరుస్తున్న విధానాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నేటి దీవెనలతో మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. మరి అందరికీ తెలుసు, మనం 40 దినములు ప్రార్థన చేస్తున్నాము. ఈరోజు 17వ రోజు. మరి యాంటీ కన్వర్షన్ బిల్ కొరకు మరి ఆ 12 రాష్ట్రాల కొరకు ప్రార్థిస్తున్నాము. ఈ రోజు కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో మరి అన్ని అంశాలను దేవుని చిత్తానుసారము జరిగినట్లు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే రండి, మరి ప్రశస్తమైనటువంటి సమయంలోకి వచ్చి ఉన్నాము. ఈరోజు మనకి వాక్య సందేశాన్ని అందజేయడానికి జాన్సన్ సిద్ధపడి ఉన్నారు. సమయాన్ని జాన్సన్ కి ఇద్దాము. జాన్సన్, ప్రైజ్ దిలాడమ్మా. 6:10 వరకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానము. అందరికీ వందనాలండి. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు వందనాలండి. ఒక సర్ణం పలవ పాడుకొని మనం ముందుకెళ్దామండి. ఇన్నేళ్ళుగా కన్నీరు తుడిచి కాపాడినావు ప్రభువా, ఇన్నేళ్ళుగా కన్నీరు తుడిచి కాపాడినావు ప్రభువా, శోధన సమయములోనా వేదన కాలములోనా, శోధన సమయములోనా వేదన కాలములోనా, ఇన్నిలుగా కన్నీరు తుడిచి కాపాడినావు ప్రభువా, ఇన్నిలుగా కన్నీరు తుడిచి కాపాడినావు ప్రభువా, జడివానలు సుడిగాలులు కురిసాయిన బ్రతుకులోనా, జడివానలు సుడిగాలులు కురిసాయిన బ్రతుకులోనా, నా చింత చేరి చేయూతనిచ్చి, నా చింత చేరి చేయూతనిచ్చి కాపాడినావు ప్రభువా, నన్ను కాపాడినావు ప్రభువా, ఇన్నిలుగా కన్నీరు తుడిచి కాపాడినావు ప్రభువా, ఇన్నిలుగా కన్నీరు తుడిచి కాపాడినావు ప్రభువా. చిన్న ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుల నా తండ్రి, నా ప్రియ ప్రభువా, నా యేసయ్య, నీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి, ఇదిగో మరొక నూతన ఉదయకాల సమయంలో ఇంతవరకు కాపాడి నీ కృపనిచ్చి నీ దీవునిచ్చిన నా ఇది వరకు నాయన ప్రభు కాపాడి ప్రభా, మరొకసారి ఈ గొప్ప ధన్యతని గొప్ప బాధ్యతని ప్రభు మాకు ఇచ్చావు. నేను స్తుతించే ధన్యతనిచ్చావు ప్రభా. అందుని బట్టి నీకు వందన. నీకే మహిమ ఘనత స్తుతులు స్తోత్రం తెలుపుకుంటూ అయ్యా మా హృదయాలతో మా జీవితాలతో నువ్వు మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. నేను ఇప్పుడు చెప్పిన ఒక మాట చెప్తాను కదండి. మనం మరొక నూతన దినం చూస్తామంటే అది మన నీతి, మన మంచితనం, మనం గొప్ప వాళ్ళం కాదు, కానీ ఆయన కృప 100% మన మీద ఉందని అది గుర్తు చేసుకుంటూ మరొక నూతన దినంలోకి మనం కృతజ్ఞత పూర్వకంగా వెళ్ళాలని గుర్తు చేస్తున్నాను.
దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినం వాక్యం అండి, దేవుడు నియమించిన కుటుంబ వ్యవస్థ. అంటే మన మనకు మనం నియమించుకున్న కుటుంబ వ్యవస్థ వేరు. దేవుడు ఒక క్రమం పెట్టాడని, ఆ క్రమాన్ని చాలాసార్లు మనం మరుస్తున్నామని మనం జ్ఞాపకం చేసుకున్న అవసరం చాలా ఉంది. ఇది బయటున్న సమాజంలో ఉన్న కుటుంబంలో కనబడుతుంది. అలాగే ముఖ్యంగా ఒక సంఘంలోని వాక్యాలు విన్నా, లేదంటే ఇప్పుడు మనం వీటిలో వాక్యాలు ఉన్నాయి, ఎక్కడ మనం చదివిన బయట ఉన్న అన్ని జనాంగం కంటే దేవుడు ఒక దేవుణ్ణి వెంబడించే ఒక క్రైస్తవ బిడ్డలుగా, క్రీస్తు నమ్మిన వారిగా మన కుటుంబాల నుంచి ఎక్కువ కోరుతున్నాం, మనతో ఎక్కువ మాట్లాడుతున్నాడు అనే విషయం మనం మాత్రం అది మనం మర్చిపోకూడదు. ఎందుకంటే దేవుడు మన నుంచే, మన కుటుంబాల నుంచే సమాజంలోకి మహిమ రావాలని కోరుతున్నాడు. కానీ మొట్టమొదట ఆయన అంగీకరించే మనమే ఆయనకు వ్యతిరేకంగా ఉంటే, మన కుటుంబమే ఆయనకు బాధాకరంగా ఉంటే ఇంకా సమాజంలోని ఇంకా ఆయనకి మహిమ రాదు, అవమానం. కాబట్టి దేవుడు నియమించిన కుటుంబ వ్యవస్థ ఏంటి, మనకున్న స్థానాలు ఏంటి, ఆయనకి ఇచ్చే స్థానం ఏంటి, ఒకసారి మనం ఈ కొద్ది స్థానాలు, ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి, అయినప్పటికీ కూడా ఈ కొద్ది స్థానాలు మనం ధ్యానించుకుందాం. మరొకసారి అందరికీ వందనాలండి. చూడండి, ఇక్కడ ఈ మీట్లో ఉన్న మనందరం కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థానం ఉంటుందండి. ఇప్పుడు నాకున్నది అనుకోండి, నేను ఒక భర్త స్థానంలో ఉన్నాను, అలాగే నా బిడ్డలకి ఒక తండ్రి స్థానంలో ఉన్నాను, అలాగే ఇంకా కజిన్ సిస్టర్స్ ఉన్నారండి, వాళ్ళకి అవసరం లేదు, మనతో ఫస్ట్ ఫ్యామిలీ గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ ప్రస్తుతానికి ఈ 2 స్థానాలు, పేరెంట్స్ లేదు, ఒకవేళ పేరెంట్స్ ఉంటే అలాగే ఒక కొడుకు స్థానం కూడా ఉంది, అలాగే ఒక అమ్మమ్మ కానీ తాతలు కానీ ఎవరైనా ఉన్నట్లయితే ఒక మనవడు స్థానం కూడా నాకు ఉంది. అయితే మనకున్న మీట్లో ఉన్న మనందరం కూడా ఒక్కొక్క దేవుడు మనకు కొన్ని స్థానాలు ఇచ్చాడు. ఒక భర్త స్థానం, తండ్రి స్థానం, కుమారుడి స్థానం, మనవడి స్థానం. ప్రతి ఒక్కరి స్థానం, ఒక ఉద్యోగంలో ఉంటే ఉద్యోగ స్థానం, ఒక యాజ్ పర్ ఎంప్లాయ్, ఒక వ్యాపారం ఉంటే ఆ స్థానం. అయితే మనకు ఫ్యామిలీలో ముఖ్యంగా ఫ్యామిలీలో మనకు ఒక తండ్రి స్థానం కానీ, భర్త స్థానం కానీ, మిగతా ఎక్స్ట్రా ఆ స్థానానికి మనం న్యాయం చేసే విధంగా మనం ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ప్రతి స్థానానికి మనం న్యాయం చేయాలి. అంటే ఒక స్థానానికి న్యాయం చేసి మిగతా స్థానం నాకు సంబంధం లేదు విడిచిపెడదాం అంటే అది దేవుని విషయంలో కుదరదు. ఎందుకంటే ప్రతి స్థానానికి కూడా మనం దేవునికి భయంకరంగానే పనిచేయాలి. భార్యకి ఇవ్వాల్సిన విలువ భార్యకి ఇవ్వాలి, పిల్లలకి ఇవ్వాల్సిన విలువ పిల్లలకి ఇవ్వాలి, ఎవరికి స్పెండ్ చేయవలసిన టైము వారికి తప్పకుండా మనం ఇవ్వాలి. అయితే ఎప్పుడు ఇవ్వగలమంటే దీనికంటే ముందు ఇంకొక మ్యాటర్ ఉందండి. దీనికంట ప్రధానమైన అవసరం ఇంకోటి ఉంది. ఏంటంటే మన జీవితంలో ఇంపార్టెన్స్ ఎవరికి ఇస్తాను, మన ఈ స్థానాల్లో మనం న్యాయంగా దేవునికి భయంకరంగా ఉండాలంటే మనకు కొన్ని ఇంపార్టెన్స్ ఉన్నాయి. మన వ్యక్తిగత జీవితంలో కొన్ని స్థానాలు ఉన్నాయి. మొదటి స్థానం అంటే మొదటి ఇంపార్టెంట్ ఎవరికి ఇస్తున్నాం, రెండో ఇంపార్టెంట్ ఎవరికి ఇస్తున్నాం, అలాగే థర్డ్ ఇంపార్టెంట్, ఫోర్త్ ఇంపార్టెంట్ ఎవరికి ఇస్తున్నాం. ఆ స్థానాలు మనం చాలాసార్లు దానికి ఒక ఆర్డర్ ఉందండి, దానికి ఒక క్రమం ఉందన్నమాట. ఈ క్రమాన్ని మనం మర్చిపోవడం వల్ల ఈ స్థానాలకు మనం న్యాయం చేయలేకపోతున్నాం. వ్యక్తిగత ఉన్న మన ఫ్యామిలీలో ఉండే స్థానాలకి మనం న్యాయం చేయలేకపోతున్నాం. చూడండి, దేవుడు పెట్టిన మన వ్యక్తిగత ఇవ్వాల్సిన స్థానాలు ఏంటంటే, మొట్టమొదటి స్థానం అంటే ఇంపార్టెంట్ దేవుడికి మనం ఇవ్వాలి. వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు, ఒక హస్బెండ్ అయినా, వైఫ్ అయినా, చిల్డ్రన్ అయినా, దేవుడికి మొట్టమొదటి ప్లేసు ఇవ్వాలి. ఎందుకంటే ఈ భూమి మీద మనల్ని ఒక తల్లి కడుపు నుంచి మనం రాకముందే దేవుడు, మన కన్న తండ్రి అయిన దేవాది దేవుడు మన ఏళ్ళ ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి గర్భంలో రూపింపబడక ముందే మనల్ని పేరు పెట్టి పిలిచిన దేవుడు. కాబట్టి మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలంటే దేవునికి ఇవ్వాలి. నెక్స్ట్ ఇమ్మీడియట్లీ నెక్స్ట్ ప్లేస్, నెక్స్ట్ స్థానం ఎవరికి ఇవ్వాలంటే ఫ్యామిలీకి ఇవ్వాలండి. ఒకవేళ బ్యాచులర్ అనుకోండి, మ్యారేజ్ అవ్వలేదు అనుకోండి, రెండో ప్లేస్ ఏంటంటే పేరెంట్స్కి ఇవ్వాలి. ఒకవేళ ఇక్కడ మన మీట్లో ఉండాలందరం కూడా ఆల్రెడీ మ్యారీడ్ కాబట్టి ఎవరో ఒకరిద్దరు యవనస్తులు ఉండొచ్చు.
అయితే వాళ్ళు నెక్స్ట్ దేవుడి తర్వాత సెకండ్ ప్లేస్ నెక్స్ట్ స్థానం ఎవరికి ఇవ్వాలంటే ఫ్యామిలీ, పేరెంట్స్కి ఇవ్వాలి. వైఫ్ మ్యారేజ్ అయిపోయిన వాళ్ళైతే భర్త అయితే భార్యకే ఇవ్వాలి, అంటే ఫ్యామిలీకి ఇవ్వాలి. భార్య, చిల్డ్రన్స్. ఒకవేళ భార్య అనుకోండి, భర్త, చిల్డ్రన్స్. అంటే దేవుడికి ఇచ్చిన మొదటి ప్లేస్ తర్వాత రెండో ప్లేస్ ఎవరికి ఇవ్వాలంటే ఫ్యామిలీకే ఇవ్వాలి. మూడో ప్లేస్ సంఘానికి ఇవ్వాలండి, సంఘానికి ఇవ్వాలి. మనకంటూ కొంత ఆత్మీయ సహవాసం సంఘం ఉంటుంది కండి, అది థర్డ్ ప్లేస్. నాలుగో ప్లేస్ అండి, అది మన జాబ్ అవ్వచ్చు, లేదంటే మన బిజినెస్ అవ్వచ్చు, ఏదైనా వగైరా వగైరా. నాలుగో ప్లేస్ ఇవ్వాలి. ఐదో ప్లేసు రక్త సంబంధులు. ఇది మాత్రం గుర్తించుకోండి. చూడండి, ఆర్డర్ 5 రక్త సంబంధులను 5వ ప్లేస్ పెట్టాడు. మనం తెచ్చి రెండో ప్లేస్లో మనం పెట్టకూడదు, ఆర్డర్ మిస్ అవుతుంది. రెండో ప్లేస్ దేవుడి తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎవరికంటే ఫ్యామిలీ. ఆ తర్వాత సంఘము, ఆ తర్వాత మన వ్యక్తిగత జాబు, బిజినెస్, ఆ తర్వాత రక్త సంబంధులు, ఆ తర్వాత స్నేహితులు, ఆ తర్వాత సమాజం. మనం చాలాసార్లు ఈ ఆర్డర్ మనం మిస్ అయిపోతుంది. చూడండి 6వ స్థానంలో ఉన్న స్నేహితులను మనం మొదట పెట్టేస్తాం ఒక్కొక్కసారి, అంటే దేవుడి ప్లేస్లో పెట్టేస్తాం. లేదంటే ఈ స్నేహితులు తీసుకొచ్చి ఫ్యామిలీ ప్లేస్లో అంటే రెండో ప్లేస్లో పెట్టేస్తాం. లేదంటే ఈ స్నేహితులు తీసుకొచ్చి సంఘం ప్లేస్లో పెట్టేస్తాం. కొంతమంది ఈ జాబు, బిజినెస్ని తీసుకొచ్చి దేవుడి ప్లేస్లో పెట్టేస్తారు, అంటే మొదటి ఇంపార్టెంట్ వాళ్ళకి ఇచ్చేస్తారు. ఒక్కొక్కసారి సమాజం తీసుకొచ్చి ముందు పెడతారు. చూడండి, చాలా మంది సమాజం అంత మంచి పేరు, మంచి సేవ చేస్తాడు, ఇంట్లో మాత్రం భార్యని బాధ పెడతారు, ఇంట్లో మాత్రం పిల్లలను బాధ పెడతారు. చూడండి, అంటే దేవుడిని నియమించిన ఈ క్రమాన్ని మనం ఫాలో అయినట్లయితే ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, ఒక భర్తగా, లేదంటే ఒక భార్యగా, ఒక తండ్రిగా, ఒక మనవుడిగా, ఇక ఒక అల్లుడిగా, ఈ ప్రతిదీ ఈ స్థానాలన్నింటిలో కూడా మనం దేవునికి భయంకరంగా మనం ఉండొచ్చు. ఒకసారి మత్తయి సువార్త 4:17 చదువుదామండి. మత్తయి సువార్త 4:17. ఎవరైనా చదివి వినిపించండి స్పీడ్గా. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించినది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాను. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చిన అంత శారీరకంగా, భౌతికపరంగా వచ్చిన తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే తండ్రి పని మీదే ఉంటాడు. అలాగని తల్లిదండ్రుల్ని, యేసేపుని, మరియాని నిర్లక్ష్యం చేసినట్టుగా ఎక్కడ మనకు కనబడదు. తన ఫోకస్ అంతా కూడా మెయిన్ దేవుని తనకు నియమించిన తండ్రి పని మీదే ఉంటాడు, మొదటి ప్లేస్. ఆ తర్వాత సెకండ్ ప్లేస్ పేరెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. అప్పటి నుంచి కూడా ఆయన ఎక్కడికి వెళ్ళా మొదటి స్థానం ఎవరికి ఇస్తాడంటే తండ్రి స్థానం తండ్రికే ఇస్తాడు, దేవుని స్థానం దేవునికే ఇస్తాడు. ఆ తర్వాత లోక సువార్త 2:48 నుంచి 51 ఉన్నది, అందరికి తెలిసిన వాక్యమే. అంత పస్కా పండుగ టైంలోనే ఒక 3 దినాలు పేరెంట్స్ కనపడకుండా యెరూషలేం మందిరంలో, ఇంకా మందిరం యొక్క పరిసర ప్రాంతాల్లో తన తండ్రి పని మీద, దేవుని పని మీద ఉంటుండగా వారు వచ్చి వెతుకుతారన్నమాట. వారు వచ్చి, ఇదేంటి నాయన ఇలా చేసావు, మాకు కనబడకుండా నీ తండ్రి నేను ఇంకా ఎంతో కంగారు పడుతున్నాను, గాబర పడుతూ ఉంటుంది, మీకు తెలియదా నా తండ్రి పని మీద ఉంటానని అనగానే ఆ తర్వాత 3వ వచనమే తల్లిదండ్రులకు లోబడిను అనే వాక్యాలు మనం కనబడుతుంది. నేను వాక్యాలు ఎక్కువ ఇప్పుడు చదివించడానికి కొన్ని చదివిస్తానని టైం అయిపోతుంది కాబట్టి. లోక సువార్త 2:48 నుంచి 51. ఆ తర్వాత వాక్యాలే అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళకి లోబడిన అనే మాట కనబడుతుంది. చూసారా, మొదటి ప్లేసు తండ్రి దేవునికి ఇవ్వడం జరిగింది, రెండో ప్లేసు ఫ్యామిలీకి ఇవ్వడం జరిగింది. అలాగే అబ్రహాం విషయంలో మనం చూస్తున్నట్లయితే చూడండి, ఆది కాండము 19 వచనాల్లోని అక్కడ మనకు కనబడుతుంది, దేవుడు కోరుకుంటున్న మొట్టమొదటి నియమాలండి ఇటువంటివి. ఈ రోజున చాలా బాధాకరమైనటువంటి ఇటువంటివన్నీ కోల్పోతున్నాం మనం. దేవుడు నియమించిన మొట్టమొదటి మన కుటుంబాల ద్వారా దేవునికి మహిమ రావాలని, తర్వాత సమాజంలో అది స్ప్రెడ్ అవ్వాలి. ఇప్పుడు మెయిన్ కుటుంబమే బాధపడితే సమాజంలోకి ఎప్పుడు వెళ్తుంది? చూడండి, తన పిల్లలు అంటే తను అంటే మొత్తం ఒక ఫ్యామిలీ, ఒక యజమానుడిగా, తర్వాత భార్య, తర్వాత పిల్లలు, తన సంతానం అంటే దేవునితో ఉండే కట్టడాలు, నియమాలు పాటించవలసిన ఒక బాధ్యుడని, ఇది కన్ఫర్మ్ ఒక
ఒక కన్ఫర్మేషన్, ఇగో తను ఇలా ఉంటాడు, తనకి ఇలా ఆజ్ఞాపిస్తాడు, నడిపిస్తాడు అని దేవుడి ద్వారా ఒక మంచి ఆ ఒక సాక్షిగా మనం ఈ వాక్యం అబ్రహాంను మనం గుర్తించినట్లుగా ఈ వాక్యంలో మనం చూడవచ్చు. ఒకసారి చదువుదామండి. ఆదికాండము 18:19. అబ్రహాము నిత్యముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనులను ఆశీర్వదించబడును. చూడండి, ఆ పై వచనాలు ఆయనకి ఇచ్చిన వాగ్దానాలు కనబడతాయి. ఆయనకి ఇచ్చిన వాగ్దానాల తర్వాత కిందనే ఏం కనబడుతుంది అంటే, ఇదిగో దాన్ని నిలబెట్టేవాడుగా, దాన్ని నమ్మేవాడుగా, అంత మాత్రం ఇది వ్యక్తిగత సంబంధించిన కాదు, తిని కుటుంబం తన కట్టడాలు నియమించే వారిగా తిని ఉంటాడు అన్నాక ఆ వాక్యాన్ని మనం గుర్తించవచ్చు. అంటే దేవుడు ఆశించింది ఏంటంటే ఆయన నియమించిన కుటుంబ వ్యవస్థ పరిపాలించాలి. ఆయన ఒక సిస్టమ్ పెట్టాడు, ఆ పద్ధతి మాత్రమే, దాని ప్రకారం మాత్రం ఒక వైఫ్, ఒక హస్బెండ్, ఒక చిల్డ్రన్స్, ఆ తర్వాత వారి సంతానం వర్దెల్లాలి. అంటే దేవుడు పెట్టిన నియమాల కట్టడాల ప్రకారంగా మాత్రమే మన యొక్క ఫ్యామిలీ కట్టడాలు, మన నియమాలు ఉండాలని, దేవుడికి మహింకరంగా ఉండాలని వాక్యం సెలవుస్తుంది. అలాగే ద్వితీయోపదేశకాండం 5:29 ప్రకారంగా ఇక్కడ స్పిరిచువల్ రిలేషన్షిప్ అంటే ఒక ఫాదర్స్ కి, ఒక చిల్డ్రన్స్ కి అంటే దేవుడు ఒక కుటుంబం నుంచి కోరుకున్న ఒక మంచి ఆ కుటుంబ వ్యవస్థను అక్కడ మనకు కనబడుతుంది. ఇదిగో వారి సంతానము ఈ కట్టడాన్ని నియమించితే వారి జీవితాలకి ఎంతో మేలు, వారు నాకు మహింకరంగా ఉంటారు. ఆ వాక్యం మనం చూడవచ్చు. ద్వితీయోపదేశకాండం 5:29 ప్రకారంగా చూడండి. ఇదేనా నా దేవుడి నామాన్ని పాడు చేసేది ఎక్కడ ఉంటుంది? ఫస్ట్ కుటుంబం. ఈ రోజుల్లోనే కుటుంబం మీద అపవాది దాడి చాలా ఎక్కువగా జరుగుతుంది. ఇది ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ఏ భర్త ద్వారా, భార్య ద్వారా, లేదంటే కుమార్తె ద్వారా, కుమారుడి ద్వారా ఈ కుటుంబంలో ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తున్నాయి. ఆ డిస్టర్బెన్స్ సాక్ష్యాలు పాడు చేస్తున్నాయి. ఆ డిస్టర్బెన్స్ తర్వాత దేవుని మహింకరంగా ఉండే ప్రతిదీ కూడా ఆత్మీయ జీవితాలన్నీ కూడా పాడైపోతున్నాయి. ఈ పాడైపోయిన యొక్క విధి విధానాలు బయట సమాజానికి స్ప్రెడ్ అయ్యి దేవుని నామానికి అవమానకరంగా వస్తుంది. కాబట్టి మనం ప్రతిదీ కూడా ఒక భర్త ఉన్నాడంటే భార్యని ఫస్ట్ సాటిస్ఫాక్షన్ చేయాలి, సంతోషపెట్టాలి, తర్వాత పిల్లల్ని సంతోష పెట్టాలి. అంటే దేవుడికి ఇవ్వాల్సిన మొట్టమొదటి ప్లేస్ దేవుడు అండి. అంటే ఇప్పుడు ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఫ్యామిలీ. అదే దేవుని హైలైట్ చేయట్లేదు అనుకోకండి. ఫస్ట్ ప్లేస్ దేవునికి మనం తప్పకుండా ఇవ్వాలి 100%. నెక్స్ట్ ఇమీడియట్ ప్లేస్, రెండో స్థానం ఎవరికంటే ఫ్యామిలీకి ఇవ్వాల్సిందే. చూడండి, మామూలుగా భార్య భర్త ఇప్పుడు అబ్రహాం విషయం చూసుకున్నట్లయితే సారాని చాలా ప్రేమించాడు. ఎంతగానో ప్రేమించాడంటే ఒకనొకప్పుడు ఆఖరికి తనకు మధ్య కొంచెం క్రాసింగ్ వస్తుందన్నమాట, కొంచెం తగాద వస్తుంది ఆ పిల్లల విషయంలో. ఇగో చూడు, ఇస్మాయిల్ విషయంలో తను మొదట పుడతాడు కానీ తర్వాత ఇస్సాకు పుడతాడు. తను అపహసించినట్టుగా, తక్కువ చూసినట్టుగా వాళ్ళిద్దరికి మధ్య ఘర్షణ జరిగితే అబ్రహాం ఏం కానలేడు. అబ్రహాం సొంత నిర్ణయం తీసుకోక, మన దృష్టిలో అయితే అదేది నువ్వే ఈ దాచితోనే ఫస్ట్ నువ్వే కదా వెళ్ళమనవు అనేసి మన లాజిక్ లో మనం మాట్లాడతాం. కానీ అబ్రహాము దేవునికి ఫస్ట్ ప్లేస్ ఇచ్చి సమర్పించి దేవుని మాట విని సారా ఏం చెప్తే అది విను అంటే సారాకి ఇక్కడ ఇంపార్టెంట్ ఇవ్వడం జరిగింది. అంటే చూడండి, ఒక భర్త వైఫ్ కి ఇవ్వాల్సిన ఇంపార్టెంట్ అంటే దేవుడి తర్వాత రెండో ప్లేస్ ఇవ్వాల్సిన ఇంపార్టెంట్ ఫ్యామిలీకి ఇవ్వాల్సిందే. అక్కడ ఏం మాట్లాడలేకపోయాడు. ఎవరికి ఇంపార్టెంట్ ఇచ్చారంటే సారాకే ఇంపార్టెంట్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఆ తర్వాత ఆగరు చెప్పవలసిన బుద్ధి ఆగరు చెప్పి తను కూడా ఆశీర్వదించాడు. అయితే అబ్రహాం కూడా ఆశీర్వదించడం జరిగింది. అబ్రహాం సొంత ఆలోచన అక్కడ తీసుకోలేదు. చూడండి, ఇస్సాకును బలి ఇచ్చే విషయంలో కూడా మొదటి స్థానం ఎవరికి ఇచ్చాడంటే దేవుడికి ఇచ్చాడు. ఒకవేళ సారాకు చెప్పినట్లయితే ఈ యొక్క దేవుడు నాకు చూపించిన చెప్పిన ఈ బలి గురించి డిస్టర్బ్ అవుతాదేమో, దేవుడికి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వడానికి ఏమైనా ఇబ్బందికరం అవుతుందేమో అనేసి చెప్పకుండానే అంతే ఎర్లీ మార్నింగ్ ఇస్సాకును బలి ఇవ్వడానికి బయలుదేరిపడి. చూడండి, ఇక్కడ మనం చాలా గమనించినట్లయితే భార్యకి ఇవ్వాల్సిన స్థానం భార్యకి సెకండ్ ప్లేస్ ఇవ్వడం జరిగింది. అలాగే దేవుడికి ఇవ్వాల్సిన స్థానం మొదటి ప్లేస్ దేవునికి ఇవ్వడం జరిగింది. అందుకే ఒక మంచి కుటుంబంగా అబ్రహాము ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా ఒక మంచి ఇస్సాకు జీవితంలో కూడా ఇది ఇప్పుడు మనం వివరించింది
ఆదికాండం 21వ అధ్యాయంలో ఉంటుందని 24వ అధ్యాయంలో ఇస్సాకు విషయంలో వివాహం విషయంలో కూడా ఒక మంచి దేవుడు నియమించిన కట్టడలు ఆయన చిత్తం చొప్పున వివాహం జరగడం జరిగింది. కాబట్టి అట్ ద సేమ్ టైము అంటే అబ్రహాం ఏ విధంగా సారాని ప్రేమిస్తున్నాడు, ఏ విధంగా వాల్యూ ఇస్తున్నాడు, అదే విధంగా సారా కూడా అంటే పేతురు పత్రికలో ఉంటుంది 1 పేతురు 3వ అధ్యాయం 6వ వచనంలో అంటే యజమానుడా ఇదిగో అంటే అని పిలిచి సంబోధిస్తూ తనకి లోబడే జీవితం అక్కడ కనబడుతుంది. అలాగే ఆదికాండంలో కూడా మనకి కనబడుతున్నమాట. అంటే చూడండి, అంటే ఈ అబ్రహాం ఏ విధంగా సారాను ప్రేమిస్తున్నాడు, సారా కూడా అబ్రహాంకి అది అంతే ఒక చిన్న నవ్వు నవ్వుతుంది. నవ్విన కూడా భర్తకి ఇచ్చిన వాగ్దానము తను కూడా నమ్మి తన అంత విధేయత చూపించి తన వెంబడించడం అనేది చాలా ఇక్కడ ముఖ్యమైనది మనం గమనించవలసింది. చూడండి, అంటే ఇద్దరు కూడా దేవుని తర్వాత ఎవరికి ఇవ్వడం జరిగిందంటే ఫ్యామిలీకే. చూడండి 1 పేతురు 3వ అధ్యాయం 7వ వచనంలో ఒకసారి చదువుదామండి. 1 పేతురు 3వ అధ్యాయము 7వ వచనంలో 1 పేతురు 3వ అధ్యాయము 7వ వచనంలో నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిశ్చలమైన అటువలనే పురుషులారా జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలు. చూడండి, ఒక ఇంటి యజమానుడితోని తన భార్య విషయంలో ఏ విధంగా మాట్లాడుతుందంటే చూడండి, జీవమను కృపావరములో మీ భార్య మీతో పాలువారి ఉన్నారని ఈ మాటను మనం చాలాసార్లు స్కిప్ చేస్తామని. చూడండి, జీవమను కృపావరములో మీ భార్యలో మీతో పాలువారి ఉన్నారని, పార్ట్నర్షిప్ ఉన్నారని, ఏదో అంటే నాకు నేను బాగానే ఉన్నాను ఒక ఇంటి యజమానుడిగాను ఆ ఇంటి యజమానురాలను అనుకోవడానికి ఏమి లేదు. అంటే ఒకరికొకరు పార్ట్నర్షిప్ 50-50. చూడండి, నువ్వు అంతే ఈ వ్యక్తిగతంగా నేను బాగానే ఉన్నానులే, నా భార్య ఎలాగుంటే ఎందుకులే అని అనుకోవడానికి ఏం లేదు. అలాగే భార్య కూడా అనుకోలేదు, భర్త కూడా అనుకోవడానికి వీల్లేదు. ఇక్కడ చూడండి, అంటే ఆ బలహీనం ఘటన తర్వాత సెకండ్ పార్ట్ అండి. ఇప్పుడు నేను ఇక్కడ చెప్పాల్సింది అంటే ఫ్యామిలీ ఇంపార్టెంట్ కింద మాట్లాడుతాను కాబట్టి 7 7th వర్సెస్లోనే ఏ పార్ట్ మాత్రమే మనకు కావాలి. ఇప్పుడు జీవమను కృపావరంలో మీ భార్యలు మీతో పాలువారి ఉన్నారని. చూడండి, జీవమను కృపావరంలో మీ భార్యలు మీతో పాలువారి ఉన్నాయి. దేవుడు పెట్టిన ఈ యొక్క పార్ట్నర్షిప్ను, ఈ కుటుంబ, ఈ ఫ్యామిలీ యొక్క ఇంపార్టెన్స్ను మనం చాలాసార్లు మనం మరుస్తున్నామనే సంగతి మనం గుర్తించుకోవాలండి. ఇలాగా మనం అనేక మందికి మనకి ఇటువంటివి చెప్పాలి. ఫ్యామిలీకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ గురించి అనేక మందికి మనం నేర్పిస్తూనే ఉండాలి. మనం మొట్టమొదటిగా మనం దేవునికి భయంకరంగా, ఆయనకి గంటకరంగా మన జీవితాలు ఉండాలి. చూడండి, అలాగే ఒక ఫ్యామిలీ ప్రతి ఒక్కరు కూడా అదే ఒక ఫ్యామిలీలో భర్త కానీ, భార్య కానీ, అలాగే కుమార్తె కానీ, కుమారుడు కానీ ఈ విధంగా అనుకుంటే, ఏ విధంగా అనుకుంటే మొదటి ప్లేస్ దేవునికి, రెండో ప్లేసు ఫ్యామిలీకి ఇవ్వాలని అనుకుంటే ఆటోమేటిక్గా భర్త, భార్య, కుమారుడు, కుమార్తె లేదంటే వాటెవర్ ఇంకా తల్లిదండ్రులు కానీ ఎవరైనా సరే అనుకుంటే ఆటోమేటిక్గా మనం అనుకోకుండానే, మనకు తెలియకుండానే దేవుణ్ణి ఒక కేంద్రంగా నియమించినట్టుగా అవుతుంది. చూడండి, అందరూ ఒక భార్య కానీ, భర్త కానీ, కుమారుడు కానీ, కుమార్తె కానీ దేవుడికి మొదటి ప్లేస్ ఇవ్వాలి, సెకండ్ ప్లేస్ ఫ్యామిలీకి ఇవ్వాలి అనుకుంటే, మొదటి ప్లేస్ దేవుడికే ఇవ్వాలనుకుంటే అందరినీ సెంటర్ ఆఫ్ ద పాయింట్ కేంద్రం ఎవరంటే దేవుడే కేంద్రంగా ఉంటే ఆ కుటుంబ వ్యవస్థ ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత సంతోషంగా, ఎంత సమాధానంగా ఉంటుంది. ఇంకా అపవాది చొరబడడానికి ఏమైనా అవకాశం ఉంటుందా? అపవాది సులువుగా చిక్కులు పెట్టే పాపంకి ఏమైనా ఎబ్రీ 12వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా అంత సులువుగా చిక్కులు పెట్టే పాపం పడిపోవడానికి ఏమైనా అవకాశం ఉంటుందా? ఉండదు. మన సాక్ష్యాలు పాడవు, కుటుంబం పాడవు, దేవుడు నియమించిన కుటుంబ వ్యవస్థ దినదినం వర్ధులతోనే ఉంటుంది. మనకు భయంకరంగా ఉంటుంది, సమాజానికి దేవునికి భయంకరంగా ఉంటుంది. అంటే దేవుణ్ణి కేంద్రంగా మనం పెట్టుకోవాలి. చూడండి, సపోజ్ మన బ్రెయినే ఉందనుకోండి, బ్రెయిన్ నుంచి బాడీలో ఉన్న ప్రతి పార్ట్ కూడా కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఏదైనా ఒక పార్ట్, ఏ కాలు, ఏ వేనో, లేదంటే ఏ ఫింగరో, లేదంటే ఏ చెయ్యో ఏదైనా డిస్కనెక్ట్ అయినట్లయితే, దానికి సిగ్నల్ వెళ్ళకపోయి ఆ నర ఏమైనా డిస్కనెక్ట్ అయినట్లయితే
ఇంకా చూడండి బాడీ అంతా సిస్టమ్ అంతా డిస్టర్బ్ అవుతుంది కదండి. ఏదా అది చేయకపోతే నాకు ఎందుకులే, కుడిచే బాగానే ఉంది, అంత 2 కాళ్ళు బాగానే మనం అనుకోం కదండి. బాడీ ఎంత బాధపడుతుంది, బాడీ ఎంత డిస్టర్బ్ అవుతుంది. అలాగే ఇప్పుడు అంతే ఒక బ్రెయిన్ సెంటర్గా ఉంటే ఆ ఆ కేంద్రం నుంచి ఒక చెయ్యి డిస్కనెక్ట్ అయితే, కనెక్షన్ కోల్పోతే, సిగ్నల్ లేకపోతే, ఆ చెయ్యి పని చేయకపోతే బాడీ ఎంత బాధపడుతుంది, బాడీ ఎంత దెబ్బతింటది. అలాగే మన ఫ్యామిలీలోని దేవుణ్ణి కేంద్రంగా పెట్టలేకపోతే ఆ ఫ్యామిలీలో ఒక కుమారుడైనా, కుమార్తె అయినా, వైఫ్ అయినా, హస్బెండ్ అయినా ఎవరు బాధపడినా, ఎవరు డిస్కనెక్ట్ అయినా ఆ కుటుంబ వ్యవస్థ అంతా కూడా డిస్టర్బ్ అవుతుందనే సంగతి మాత్రం మనం మర్చిపోకూడదండి. ఎందుకంటే కుటుంబ వ్యవస్థ సెంటర్లో ఎవరు కేంద్రంగా ఎవరు నియమించాలంటే దేవుణ్ణి నియమించాలి. ఈ దినాల్లోని సేవ అయితే ముఖ్యంగా మనం ఇందులోని పరిచారకులు ఉన్నారు, సువార్థికులు ఉన్నారు, సేవకులు ఉన్నారు ఇందులోని. కాబట్టి మనం మెయిన్ పరీక్షించుకోవాల్సిన అవసరం చాలా ఉందండి. సేవ అయితే అభివృద్ధి చెందుతుందండి. సేవకి ఇంక డోకా లేదు. సంఘాలు కట్టేస్తున్నారు, కానీ వ్యక్తిగత కుటుంబ వ్యవస్థలకు వచ్చేసరికి లోటు కనబడుతుందని ఈ దినం వాక్యం దేవాదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వ్యక్తిగతంగా నేను కొన్ని చిన్నవాడినైనా యవనస్తునైనా కొన్ని నేను అబ్జర్వ్ చేసేటప్పుడు కొన్ని విషయాలు నాకు లిటరల్గా నాకు కనబడ్డాయండి. చాలా కొన్ని ప్లేసులు అంట ఒక సేవకులతో మాట్లాడడానికి వెళ్ళేటప్పుడు చాలా సంవత్సరాల తర్వాత వెళ్ళాను ఆ సేవకుని దగ్గరికి. అమ్మంటే ఎలాగుందో ఏంటో, ఎలాగున్నారు ఏంటి, ఇల్లు మరి కనుక్కొని అడ్రస్ మరి తెలియపోయినా కనుక్కొని మరి వెళ్తే పాస్టర్ బాగున్నారండి, చాలాసేపు మాట్లాడింది. పాస్టర్ మరి ఏరండి, ఊరు వెళ్ళారా ఏంటండి అంటే అంత ఇంట్లో ఉన్నారండి, ఇంట్లో ఉన్నారు, బట్టలు ఉతుకుతాండ్రు బాబు అని అన్నారు. అవునా, ఓకే. పావుగంట అయిపోయింది, అరగంట అయిపోయింది, అప్పటికి ఒక 40 మినిట్స్ అయిపోయింది, ఇంకా రాలేదు. సర్లే ఇంకా పడుకున్నారేమో, బట్టలు ఇది బిజీలో ఉన్నారేమో అనుకున్నాను. ఎంత బిజీలో ఉన్నా రాగరాగొచ్చాను అంత అంటే కనీసం పాస్టమ్ గారు అంత పలకరించడం కూడా ఇదేంటి ఈ పాస్టర్ గారు పిలట్లేదు అనుకుని సర్లే బాధపడి వెళ్ళిపోయాను. ఆ తర్వాత కొంతకాలం తర్వాత ఇంకొక మీటింగ్లో నా పాస్టమ్ గారు కనబడ్డారు. వందనాలు పాస్టమ్ గారు అంటే ఆయన పలకరించి వెళ్ళి మాట్లాడే దగ్గరికి వెళ్ళికొచ్చి ఇలాగ కొన్ని నెలల క్రితం మీ ఇంటికి వచ్చానని మీరు లేరు అనగానే, అవునా, ఇలా జరిగిందా, చాలా బాధాకరం అండి. చూడండి, సేవ అయితే ఆయన అప్పటికి ఒక 3-4 సంఘాలు, అద్భుతమైన సంఘాలు, ఓన్ చర్చెస్ చూడండి. అంతే సేవ అయితే అభివృద్ధికి చాలా ముందుకు దూసుకెళ్ళిపోతూ ఉంటుంది. కానీ వ్యక్తిగత కుటుంబాలకు వచ్చేసరికి అపవాది దాడి చేస్తున్నాడు. కానీ అపవాదిని మనము అబ్జర్వ్ చేయకపోతే కుటుంబాలు దేవునికి భయంకరంగా ఉండకుండా అవి పాడవుతాయి అనే సంగతి మాత్రం మనం మర్చిపోకూడదు. మనం గురిపెట్టాలి, కనిపెట్టాలి. చూడండి, అలాగే ఒక హస్బెండ్ ఏదో దేవుని పని మీద మనం ఏదో ఎంత బిజీగా ఉన్నా ఒక పాస్టర్ గారు అవ్వచ్చు, పాస్టర్ గారు అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, ఒక భర్త అవ్వచ్చు, ఎంత బిజీగా ఉన్నా వైఫ్కి ఇవ్వాల్సిన ఇంపార్టెంట్ వైఫ్కి ఇవ్వాల్సిందే, పిల్లలకి ఇవ్వాల్సిన ఇంపార్టెంట్ పిల్లలకి ఇవ్వాల్సిందే. ఒక ఇంటి యజమానుడు లేదంటే ఒక పాస్టర్ గారు ఎక్కడ మీటింగ్స్కి లేదంటే సువార్తకు బయలుదేరే ముందు అంటే ఏ భార్య అంత కావాలని భర్తను ఇబ్బంది పెట్టదు. బయలుదేరే ముందు ఏ షుగర్ అయిపోయిందండి, లేదంటే ఏ టీ పొడి అయిపోయింది అనుకోండి, ఒకవేళ చెప్పారు అనుకోండి, ఫస్ట్ అది వాక్యం ఏం చెప్తుందంటే ఈ దినం మన వాక్యం ఏంటంటే ఫస్ట్ ఆ భార్యకి కావాల్సిన ఇచ్చేస్తే మనం వెళ్ళాలి. అలాగే భర్తని ఫస్ట్ ఇంట్లో నువ్వు అంత తనను బాధ పెట్టి ఒక భార్య తన యొక్క పనిని సేవా కార్యక్రమాలు ఏంటి మరొకటి ఉద్యోగంగా నిర్వర్తించడం కాదు. ఫస్ట్ ఇంట్లో సాటిస్ఫాక్షన్ చేసి ఇంట్లో సంతోషపెట్టి మనం వెళ్ళాలి. ఏ భార్య కూడా ఏ భర్త కూడా కావాలని ఇబ్బంది పెట్టక ఇవి చిన్న చిల్లి థింగ్స్ మనకి వినడానికి చాలా టేక్ ఇట్ ఈజీగా ఉంది కదా, కానీ ఇటువంటివే అపవాదికి చోటు ఇవ్వడం జరుగుతుంది. కానీ అందుకనే చూడండి, ఒక ఫాదర్గా మదర్గా అహం ఉండకూడదండి. నేను ఫాదర్ను కాబట్టి నేనేం చెప్తే అది వినాలి అహం ఉండకూడదు. నేను ఒక మదర్గా నేనేం చెప్తే ఉండాలి అని అహం ఉండకూడదు. అంతే, నేను మదర్ నీ ఇంటి వెళ్ళాలని కాబట్టి పిల్లలు నేనేం చెప్తే అది వినాలి. ఒక ఫాదరు ఒక అధికారం చూపించుకోకూడదు. దేవుడు నియమించిన దాసుడిని, ఈ కుటుంబానికి దేవుడు నియమించిన దాసుడిని కాబట్టి ఒక పనివాడిగా నా బాధ్యతని నిర్వర్తించాలి అని ఉన్నట్లయితే గొప్ప నాయకుడు ఆ ఇంటి యజమానుడు అవుతాడండి, గొప్ప నాయకురాలు ఆ ఇంటి యజమానురాలు అవుతుందండి.
అది చూడండి, దేవుడు అంతవరకు ఎంత మోసే అంతవరకు ఓర్పు సహనంతో ఉన్నంత వరకు కూడా గొప్ప నాయకుల లక్షణాలు కనబడి అంతలా 6 లక్షల మంది పైగా నడిపించడం జరిగింది. ఎప్పుడైతే తన ఓర్పును సహనాన్ని కోల్పోయాడో, మాట్లాడడం దగ్గర బండను కొట్టి తన యొక్క కోపాన్ని ద్రోహులారా అంత మీ గురించి మేము నీళ్ళివ్వాలా అనేసి తను ఎప్పుడైతే తను అలాగ ప్రవర్తన జరిగింది, అంటే చూడండి తన యొక్క సొంత ఆలోచన, ఒక అధికారత్వం మేము చెయ్యాలి అంతే, నేనంత చెయ్యాలా అనేసి ఎప్పుడైతే తన యొక్క సొంత ఆలోచన నియమించడం జరిగిందో తన నాయకత్వం నుంచి అప్పుడే తను కోల్పోయాడండి. చూసారా, అంటే దేవుడు ఇవ్వాల్సిన ఆశీర్వాదం కోల్పోయాడు. మనం కూడా ఇప్పుడు ఒక ఫాదర్ గా నేను చెప్తే వినాలి అని ఏ ఫాదర్ గా ఉండకూడదు. దేవుడు నాకు పెట్టిన బాధ్యత, ఏ బాధ్యత? ఈ కుటుంబ వ్యవస్థను దేవుడికి మహింకరంగా పెంచాలనే బాధ్యత. అంటే దేవుడు నియమించిన నేను ఒక దాసుడిని, దేవుడు నియమించిన నేను ఒక దాసురాలని అన్నట్టుగానే ఆ ఇంటిలోని భార్య గాని భర్త గాని ముందుకెళ్ళాలి. ఒకసారి తీతుకు పత్రిక 2వ అధ్యాయము 12-13 వచనం చదువుదామండి. 2వ అధ్యాయము 12-13 వచనములు. తీతుకు 2వ అధ్యాయము. అనగా మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆమేన్. చాలండి, థ్యాంక్ యూ అండి. చూడండి, ఈ తీతుకు 2వ అధ్యాయము 1-15 వచనాలు చూసినట్లయితే ఒక పురుషుడికి ఇవ్వాల్సిన నియమాలు, ఒక స్త్రీకి ఇవ్వాల్సిన నియమాలు, ఒక పిల్లలకి ఇవ్వాల్సిన నియమాలు ఇక్కడ కనబడతాయండి. ఇవి ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఉండవలసిన నీకు నియమాలు. అంటే ఈ వర్సెస్ కేవలం 12-13 వచనం, ఎందుకంటే అది కీ వర్సెస్, ఆ అధ్యాయానికి కీ వర్సెస్ అన్నమాట. మెయిన్ కంటెంట్ అందులో కనబడుతుందన్నమాట. చూడండి, అంటే ఒక ఫ్యామిలీలో ఒక వైఫ్ కానీ, ఒక హస్బెండ్ కానీ, ఒక పిల్లలు ఏ విధంగా ఉండాలి చూడండి, ఎటువంటి స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి, ఎటువంటి ఏం చేయకూడదు, ఏం చెయ్యాలి అన్నది మనకి, అంటే ఒక సంఘానికి ఇవ్వాల్సిన సూచనలు ఇందులో కనబడడం జరుగుతుంది. అంటే చూడండి, కంటికి కనబడే సమాజం ఉండే సంఘాలు బయట కంటికి కనబడేవి సమాజం ఉండే సంఘాలు. అయితే దేవుడు నియమించిన సంఘం ఏంటంటే ఒక ఫ్యామిలీ, ఒక సూక్ష్మ సంఘంగా పరిగణించబడింది. ఒక భర్త, ఒక భార్య, పిల్లలు. మొట్టమొదటి సంఘము మన కుటుంబాల నుంచే బయలుదేరాలి. మన కుటుంబం ఒక సంఘం అండి. ఒక భార్య, భర్త, పిల్లలు, ఇది వైఫ్ అండ్ హస్బెండ్, చిల్డ్రన్స్. ఇది అప్పుడు అంటే బయటికి కంటికి కనబడే సంఘాలు మహింకరంగా మారుతాయి. ఆ తర్వాత సమాజం అంటే అనేక అన్యులకు ఒక మాదిరికరమైన కుటుంబాలుగా మన కుటుంబాలు ఉంటాయి. అంటే చూడండి, ఈ రోజుల్లోనే చాలా మంది ఈ సూక్ష్మ సంఘం అంటే సమాజానికి కనబడలేని సంఘం, అంటే దేవునికి మాత్రమే మనకు మాత్రం కనబడే సంఘం మనమే, మా వైఫ్, హస్బెండ్, పిల్లలు. ఈ సంఘము దేవునికి మహింకరంగా ఉంటే మొత్తం అంత బాగుంటది. అయితే బాధాకర విషయాలు ఏంటంటే రోజుల్లోని వ్యక్తిగత కుటుంబ సమస్యలే ఏంటండి సంఘాల్లోనికి అవి స్ప్రెడ్ అయిపోతున్నాయి. నాకంటే మీకు ఎక్కువ తెలుస్తాయి ఇటువంటివన్నీ కూడా. వ్యక్తిగత కుటుంబ సమస్యలే సంఘాలకు స్ప్రెడ్ అయ్యి దేవుని అవమానపరిచే విధంగా ఉండే. అలా కాకుండా మన గృహాలు ప్రభువుకి సాక్ష్యంగా ఉండాలి, మన ఫ్యామిలీలు దేవునికి సాక్ష్యంగా ఉండాలి. ఇలా ప్రతి కుటుంబం ఉన్నట్లయితే సమాజంలో కంటికి కనబడే సంఘాలు గొప్ప సుందరంగా దేవునికి భయంకరంగా ఉంటాయి. విచారకరమైన విషయం ఏంటంటే ఈ దినాల్లో ప్రతి ఫ్యామిలీలో ఉన్న సమస్యలు సంఘానికి అవి స్ప్రెడ్ అయిపోతున్నాయి. ఎందుకంటే చాలా ఇంకా అనేకమైన సంఘాలు, ఇంకా రాజకీయాలు అనగా చూడండి, ఒక సంఘం, నేను పేర్లు చెప్పను, వైజాగ్లోనే పోలీసులు ఉంటే కానీ ఆరాధన జరగలేని కార్యక్రమం అక్కడ జరుగుతుంది. అంటే ఒక 2 సంఘాలు, మొదటి సంఘానికి 2వ సంఘానికి పోలీసులు తప్పకుండా దగ్గర ఉండాలి, ఆరాధన నడిపించుకోవాలండి. నేను పేర్లు చెప్పడం మంచిది కాదు కదా, దేవునికి అవమానకరం కదా.
జిల్లా పేరు చెప్పానంటే మీకు. అయితే అలాగే విజయనగరంలో కూడా అంటే ఆ సంఘం అంతా చూస్తుండగానే ఆ సేవకుల యొక్క బంధువులు ఆ ఒకసారి కొట్టుకోవడం జరిగింది. అంతే ఆ ప్రాంతానికి సువార్త చెప్పి ఇలాగ ఉందండి, అంతే మా పరిస్థితి, మా సంఘం యొక్క పరిస్థితి అంటే వాళ్ళే అంటే ఆ విశ్వాసులు చెప్పిన యొక్క మాటని మీకు చెప్తున్నాను. అయ్యో చాలా బాధాకరం, చాలా బాధేస్తుంది చూసారా. అంటే సూక్ష్మంగా ఉండే మొట్టమొదటి సంఘం ఫ్యామిలీలో ఉన్న డిస్టర్బెన్స్ సంఘాల్లోకి స్ప్రెడ్ అవ్వడం వల్ల దేవుని నామానికి ఎంత అవమానం కలుగుతుంది. కాబట్టి మొదటి ప్లేస్ దేవునికి ఇచ్చిన తర్వాత రెండో ప్లేస్ ఎవరికంలో ఇమీడియట్ గా ఫ్యామిలీకి ఇవ్వాల్సిన ఇంపార్టెంట్ ఫ్యామిలీకే ఇవ్వాలి. విశ్వాసంలోనే భక్తి హెచ్చుతగ్గులు ఉంటాయి. ఒక భర్త ఉన్నంత భార్యగా ఉండకపోవచ్చు, భర్తకున్నంత భక్తి విశ్వాసము భార్యకు ఉన్న భక్తి విశ్వాసం భర్తకు ఉండకపోవచ్చు, అలాగే పేరెంట్స్కి ఉన్న విశ్వాసం భక్తి పిల్లలకు ఉండకపోవచ్చు. కానీ ఫస్ట్ ప్లేస్ దేవునికి ఇచ్చినంత వరకు రెండో ప్లేసు నేను కుటుంబానికి నేను ఇవ్వాలి అనే ఉద్దేశం అనేక తగ్గింపుతనం ఉన్నంత వరకు అవిశ్వాసం యొక్క భర్తను బట్టి విశ్వాసులైన భార్యని బట్టి ఆ కుటుంబం తప్పకుండా మారుతుందండి. చూడండి 1 కొరింథీ 7:14 బి చదువుదామా. 1 కొరింథీ 7:14 1 కొరింథీ 7:14 1 కొరింథీ 7:14 అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసమైన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని ఎడల మీ పిల్లలను అపవిత్రులై ఇందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు. చూడండి, అంటే విశ్వాసంలోనే భక్తిలోనే పరిశుద్ధం కొంచెం హెచ్చుతగ్గులు ఉండొచ్చు, కానీ అది అది సర్దుకుంటది. ఎప్పుడంటే మొదటి ప్లేస్ దేవునికి ఇవ్వాలి అని మనం పెట్టుకోవాలి, అది ఇస్తాను. అయితే రెండో ప్లేస్ ఫ్యామిలీకి విలువనివ్వాలి, ఇంపార్టెంట్ ఇవ్వాలి, లోబడాలి, ఫ్యామిలీకి విధేయత చూపించాలి. ఒక భార్య అయితే భర్తకి తప్పకుండా విధేయత భర్త అయితే భార్యకి తప్పకుండా విధేయత చూపించాలి. పిల్లలైతే మొదటి ప్లేస్ దేవునికి ఇచ్చిన రెండో ప్లేస్ మా డాడీ మమ్మీ చెప్పింది నేను వినాలి, విధేయత చూపించాలి అనేక నియమం ఎప్పుడైతే పెట్టుకున్నారో ఖచ్చితంగా కొంచెం విశ్వాసంలో హెచ్చుతగ్గులు ఉన్నా సరే, కొంచెం అప్ అండ్ డౌన్ ఉన్నా సరే ఆ కుటుంబం పవిత్రపరచబడుతుంది, దేవునికి భయంకరంగా ఉండబోతుంది. కానీ ఎవరి భక్తిని బట్టి వారి విశ్వాసం బట్టి నేను బాగానే ఉన్నానులే, నాకు ఎందుకులే, నేను బాగానే ఉన్నాను, వాళ్ళంతే భక్తిహీనులు ఉన్నా, నా భార్య నా మాట నా పిల్లల మాట వింటారు అని ఒక భర్త తనంతటా వెళ్ళిపోవడానికి వీల్లేదు, అలాగే భార్య కూడా తనంతటా వెళ్ళిపోవడానికి వీల్లేదు. మా పేరెంట్స్ ఎంత చెప్పినా నా మాట వినరు అంటే పిల్లలు తన భక్తిలో తన విశ్వాసం తన ముందుకు వెళ్ళిపోవడానికి వీల్లేదు. ఎందుకంటే సెకండ్ ప్లేస్ కుటుంబాన్ని కట్టుకునే బాధ్యత ఇంటి యజమానురాలకి నెక్స్ట్ పిల్లలకు కూడా ఉంది. చూడండి, నా మట్టుకు నేను బాగానే ఉన్నాను అనుకోవడానికి ఏమీ లేదండి. ఒక ఫాదర్గా మదర్గా చేయవలసిన బాధ్యతలు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఫ్యామిలీకి తప్పకుండా ఇవ్వాలి. చిల్డ్రన్స్కి ఇంపార్టెంట్ చిల్డ్రన్కి ఇవ్వాలి, భర్తకి ఇవ్వాల్సిన ఇంపార్టెంట్ భర్తకి ఇవ్వాలి, భార్యకి ఇవ్వాల్సిన ఇంపార్టెంట్ భార్యకి ఇవ్వాలి. చాలామంది పేరెంట్స్ అండి దేవుని సేవ చాలా అద్భుతంగా చూస్తారు, సంఘాన్ని బాగా నడిపిస్తారు, కానీ ఫ్యామిలీ ఎలాగుందో, నా భార్య ఎలాగుందో, పిల్లలు ఎలాగుందో అనేసి కొంతమంది పట్టించుకోరు. లిటరల్గా నేను చూసిన ఆల్రెడీ టైం అయిపోయింది, ముగించేస్తున్న టైం అయిపోయిందండి. పిల్లలకి ఒక బాల్య వయసు ఉన్నప్పుడు కానీ, కౌమార దశలో ఉన్నప్పుడు కానీ, యవ్వన దశలో ఉన్నప్పుడు కానీ ఒక ఫాదర్గా ఒక మదర్గా ఈ లోకంలో ఉన్న ప్రతిదీ కూడా వాళ్ళే పరిచయం చేయాలండి. అమ్మా ఇది మంచి ఇది చెడు, ఇది మంచి ఇది చెడు అనేసి పరిచయం చేయాలి. కానీ వీళ్ళేం పట్టించుకోరండి. వీళ్ళేం పట్టించుకోక చూడండి, అంటే నా ఇంటర్మీడియట్ ఆ టైం అప్పుడండి ఎక్కడో విజయనగరం నుంచి వచ్చి విజయనగరంలో మారుమూల గ్రామం నుంచి వచ్చి వైజాగ్ వచ్చి, ఇదేంటి నీకు ఆర్కే బీచ్ తెలుసా, నీకు ఉడా పార్క్ తెలుసా, ఆ పార్క్ తెలుసా, ఈ పార్క్, నేను వైజాగ్లో పుట్టి వైజాగ్లో పెరిగి ఇప్పటికి నా ఆర్కే బీచ్ అంటే తెలియదు అంటే ఒక యవనస్తుడు ఆడిన మాటలు. ఇప్పటికి నాకు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన ఆర్కే బీచ్ అంటే ఏంటి నీకు తెలియదు, నన్ను తీసుకెళ్తావా అంటే ఈ విషయంలోని ఫాదరు ఫెయిల్ అయ్యాడు. చూడండి, ఇప్పుడు తీసుకెళ్ళవలసిన వాడు పరిచయం చేయవలసిన వాడు ఆ బీచ్ను పరిచయం చేస్తే అంటే అపవాద ఉచ్చులో సులువుగా పడదు కదా. అదేంటి ఇప్పుడు అంటే కొన్ని కట్టడాలు నియమాలు బంధించాడు ఆ ఫాదరు. అంటే చూడండి, ఇటువంటి చాలా ఇది వినడానికి చాలా చిల్లీగా ఉంది కదండి, చాలా టేక్ ఇట్ ఈజీగా ఉంది కదా, కానీ ఇది సత్యం.
అంటే పిల్లల మీద ఫోకస్. అందుకని ఆడబిడ్డలు కొన్ని తల్లిదండ్రులు ఏంటంటే అవసరం అప్పుడప్పుడు మగపిల్లలు ఉన్నా ఆడపిల్లలు ఉన్నా ఈ రోజుల్లోని ఏంటంటే మన కుమారుడు అంటే ఫ్యామిలీకి ఇవ్వాల్సిన ఇంపార్టెంట్ గురించి మనం మాట్లాడుతాం. మన టాపిక్ మన అవసరం ఈరోజు మన కుమార్తె యొక్క ఫ్రెండ్స్ ఎవరు, కుమారుడి యొక్క ఫ్రెండ్స్ ఎవరు, క్లాస్ టీచర్స్ ఎవరు, స్టడీ చేయవలసిన అవసరం ఉంది అంటే మన భక్తి, మన మొదటి ప్లేస్ మన భక్తి, మన వ్యవహారం, మన చర్చెస్ నడిపింపు అని దృష్టి పెడితే ఫ్యామిలీ పాడవుతుంది. సెకండ్ ఇంపార్టెంట్ తప్పకుండా 100% ఫ్యామిలీకి ఇవ్వాలి. మన పాపకి మన బాబుకి టీచర్స్ ఎవరు స్టడీ చెయ్యాలి, వాళ్ళు వాళ్ళు సహవాసం చేస్తున్న ఫ్రెండ్స్ ఎవరు స్టడీ చేయాలి. తప్పకుండా స్టడీ ప్రతిదీ మనమే దగ్గరుండి అబ్జర్వ్ చేయాలి. అలాగే మా మదర్ కూడా ఫోకస్ చేయాలి, ఫాదర్ కూడా ఫోకస్ చేయాలి. ఇటువంటివి వినేటప్పుడు చాలా చిల్లి థింగ్స్, చిన్నవే కానీ కుటుంబాలని నాశనం చేస్తున్నాయి, జీవితాలని నాశనం చేస్తున్న, కుటుంబ వ్యవస్థ నాశనం చేస్తుంది. అంటే కొంతమంది ఈ రోజుల్లోని కుటుంబంలోనే పెద్ద యుద్ధం ఏదంటే తెలుసండి, మొగమాటమే. అంటే నా కుమార్తెలు కంటే ఏమి వండుకుంటుందో, నా భార్యలు కంటే ఏం వండుకుంటుందో, నా భర్తకి ఈ విధంగా చెప్తే ఏం వండుకుంటాడో అనే మొగమాటంతోనే ఈ దినాన క్రైస్తవ కుటుంబాలు డిస్టర్బ్ అయ్యి దేవుడు నియమించిన కుటుంబ వ్యవస్థ పాడైపోతుంది. అపవాదిక బందీకానంలోకి, బానిసత్వంలోకి మనం వెళ్ళిపోతున్నామండి. చూడండి, ఎబ్రీ 12:1 ప్రకారం తెలుసు కదండి, సులువుగా చిక్కులు పెట్టి ఆయనకు వ్యతిరేకంగా పాపంలోకి మనం పడిపోయి దేవునికి నామాన్ని అవమానపరిచే వారిగా మన జీవితంలో ఉంటున్నాయి. చూడండి, ఏలికి తెలిసాట వాళ్ళ పిల్లలు ఎలాగుంటారు ఏంటండి, తాను అక్కడ ఉంటుంది, తాను తెలిసి కూడా అంటే సరైన నడిపింపు గద్దించే విధంగా తను ఉండలేకపోవడం వల్ల తన జీవితాలు పాడైపోయి, ఈ మాట ఆల్ టైం అయిపోయింది కదండి. 1 సమూయేలు 3:13 ఉంటది, తాను ఎరిగియో కూడా తను చెప్పలేని పరిస్థితి, నడిపించలేని పరిస్థితి ఉండడం వల్ల చూడండి ఆ ఓప్ని ఫినిహాసు వారి జీవితాలను అంత నాశనం చేసుకోవాల్సి వచ్చింది, వారి కుటుంబం డిస్టర్బ్ అవడం జరిగింది. చూడండి, అలాగే ఇంకొక మాట అలాగే యోబు విషయంలో చూసినట్లయితే తన పిల్లల విషయంలో, తన యొక్క కుటుంబ విషయంలో, యోబు విషయంలో అయితే యోబు 1:5 ప్రకారంగా దేవునికి భయంకరంగా ఉండే పరిస్థితి చూస్తాం. వారికి ప్రతి దినము కూడా నిత్యము కూడా వారు ఏదైనా విందు జరిగితే అంటే వారు పాపం చేశారనే కన్ఫర్మేషన్ కాదు, ఒకవేళ తమ హృదయంలో దేవుని వ్యతిరేకించారు, దేవునికి వ్యతిరేకంగా చెడ్డ ఆలోచన వచ్చాయేమో, ఎక్కడైనా అపవిత్ర పరచబడ్డారు ఏమో అనేసి నిత్యము బలుడు అర్పిస్తూ ఉండేవాడట. చూడండి, ఏమో అంటే కన్ఫర్మేషన్ కాదు, పాపం చేసాం అంటే కుటుంబం పట్ల అంత బాధ్యత కలిగి ఉండాలని. మొదటి ప్లేస్ దేవునికి ఇచ్చినట్లయితే నెక్స్ట్ ఇమీడియట్ ప్లేస్ ఎవరికండి, కుటుంబానికి తప్పకుండా 100% ఇవ్వాల్సింది. కొర్నేలు చూడండి, ఇశ్రాయేలుడు కాకపోయిన అయినప్పటికీ కూడా, యూదుడు కాకపోయిన అయినప్పటికీ కూడా పుస్తకం 10:1-2 ప్రకారంగా తన ఇంటి వారందరూ తన కుటుంబం, తన ఇంటి వారందరూ కూడా చూడండి మంచి భయం, భక్తి, ప్రార్థన అక్కడ మనం చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే యెహోషువ అయితే మీరు ఎలా పోతారో పోండి, నేను చెప్పిన మాట మీరు వినట్లేదు, మీరు విన్నా వినకపోయినా, వచ్చినా రాకపోయినా, నేను నా కుటుంబం అయితే యెహోవాను సేవించడము. చూడండి, అంటే కుటుంబానికి ఇవ్వాల్సిన ఇంపార్టెంట్, భార్యకి ఇవ్వాల్సిన, భార్యకి ఇవ్వాల్సిన ఇంపార్టెంట్, భార్య భర్తకి ఇవ్వాల్సిన ఇంపార్టెంట్, ఇద్దరు కలిపి చిల్డ్రన్స్కి ఇవ్వాల్సిన ఇంపార్టెంట్ మనం ఖచ్చితంగా దేవునికి భయంకరంగా మనం ఇచ్చినట్లయితే ఈ సూక్ష్మ సంఘము కంటికి కనబడే సమాజంలో ఉండే సంఘాలకు ఒక మాదిరికరంగా ఉంటాయి. అప్పుడు కంటికి కనబడే సంఘాలు దేవునికి భయంకరంగా ఉంటాయి, మిగతా అన్ని సంఘం గది దేవునికి సువార్తకరంగా మారుతాయని ఈ గొప్ప వాక్యాన్ని దేవుడు మన జీవితాల్లో దీవించిన గాక. ఆమేన్, 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 ఆమేన్. చక్కని శ్రేష్టమైనటువంటి వాక్య సందేశాన్ని అందజేసిన జాన్సన్ కి వందనాలు. మరి కుటుంబ క్షేమము, సంఘ క్షేమము, సమాజ క్షేమం ఒకటి లింక్ అప్ అయి ఉంటది. మొట్టమొదట తలగా ఉండేది మన దేవాది దేవుడు. ఎప్పుడైతే శిరస్సు చక్కగా ఉంటుందో శరీర అవయవాలన్నీ కూడా సజావుగా వాటి క్రమములో వెళ్తూ ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. కుటుంబ క్షేమమే సంఘ క్షేమము, సంఘ క్షేమమే సమాజ క్షేమము. మనల్ని బట్టే మరి దేవుడు ఈ సర్వ సృష్టిని సృష్టించాడు. కాబట్టి మన బాధ్యత, దేవుని నమ్మిన బిడ్డల బాధ్యత మరి కుటుంబ క్షేమము. ఇట్టి కుటుంబాలుగా మరి దేవుణ్ణి నమ్మిన బిడ్డలందరూ ఉండినట్లు దేవుణ్ణి అధికారిగా నియమించుకుని మనము ముందుకు వెళ్ళలాగున మరి చెప్పబడినటువంటి
వాక్య ఫలింపు కొరకు ఎవరైనా ప్రార్థన చేస్తారండి? మరి క్లుప్తముగా ప్రార్థన చేయండి. అలాగే పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ఈ సెషన్ ముగించుకుందాము. జయ పాస్టమ్మ గారు ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధుడా, జీవమగలిగిన ఆయన, జీవాధిపతి, నీ కొందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఈ సమయంలో ప్రభువా నాయన, ఉదయకాల సమయంలో పాటల ద్వారా మీ ప్రియ బిడ్డలు నీ నామాన్ని మహింపరిచారయ్యా. వాక్యం ద్వారా మీరు